అందరికీ నమస్కారం. చాలా ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న మంత్రివర్గం ఇవాళ చేయడం జరిగింది. కులాల సమతుల్యం పాటిస్తూ 2 మంత్రి పదవులు ఎస్సీకి, 1 బీసీకి ఇవ్వడం జరిగింది. మంత్రివర్గంలో స్థానం కోసం మా రంగన్న చాలా సీనియర్ నాయకుడిగా మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నం చేయడం, వస్తుందని ఆశించడం, మేమంతా కూడా రంగన్నకి రావాలని కోరుకోవడం జరిగింది. సమీకరణలు దృష్ట్యా వీళ్ళ ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసిన దృష్ట్యా చాలా కోణాల నుంచి ఏఐసీసీ పెద్దలు ఆలోచించి 3 మాత్రమే కేబినెట్ మంత్రుల్ని ఇవాళ తీసుకోవడం జరిగింది. ఇంకా 3 కేబినెట్ బర్తులు ఖాళీగా ఉన్నాయి. ఇవాళ రంగన్నటికి వచ్చినప్పుడు రంగన్న గాని వారి నాయకత్వంలో పనిచేసే కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాని, కార్యకర్తలు గాని వారి కోరిక సమంజసమైనది. ఈ రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతంలో దాదాపు 40% పైగా జనాభా, ఈ రాష్ట్ర జనాభాలో 40% జనాభా ఈ ప్రాంతంలో ఉంటారు. కాబట్టి ఈ ప్రాంతానికి కేబినెట్లో చోటు కల్పించాలని వారి సమంజసమైన కోరిక మాకు చెప్పడం జరిగింది. ఇది మేము కూడా సమంజసమైన కోరిక అని భావిస్తా ఉన్నాం. రంగన్న గారితో మాట్లాడడం జరిగింది. వారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది. వారి ఆవేదన, వారి బాధని కూడా వినడం జరిగింది. ఇవన్నీ కూడా ఏఎస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ఇక్కడ రావాల్సి ఉండే కొన్ని కారణాలు రాలేకపోయింది. వారికి, ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఏఎస్ పెద్దలందరూ కూడా ఇక్కడ జరిగినటువంటి విషయాల్ని, వాస్తవాల్ని చెప్పి వచ్చే రోజుల్లో ఈ ప్రాంతానికి తగు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.